రేపటితో రాష్ట్రంలో ఎన్నికల ప్రచార గడువు ముగుస్తుండటంతో బీజేపీ అగ్రనేతలు మరోసారి ప్రచారానికి రెడీ అయ్యారు. రేపు చేవెళ్ల నియోజకవర్గంలో జరిగే బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరు కానున్నారు. అటు నియోజకవర్గాల్లో ర్యాలీలు, సమావేశాలతో హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికలు దేశ చరిత్రలో నిలిచిపోయే ఎన్నికలన్నారు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని పార్టీలు తమ స్వార్థం కోసం హంగ్ పార్లమెంట్ రావాలని కోరుకుంటున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్లు కూడా దొరికే అవకాశం లేదని విమర్శించారు. So we are coming before the electorate with a very comprehensive positive agenda. 5 साल के लिए सत्ता में रही हो तो something called anti incumbency कि जो इलेक्टोरेट होती है वो उनको लगता है कि जो ऑफिस में थे उनके खिलाफ एंटी इनकम्बेंसी है, पर अगर आप देश भर में जो इलेक्टोरल प्रोसेस में डेवलपमेंट्स हो रही है उसको जानकारी अगर आप, मुझे पूरा विश्वास है होगी. తెలంగాణలో మోడీ గాలి బలంగా వీస్తుందన్నారు సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి. బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి కేటీఆర్, కేసీఆర్ ప్రధానిపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. మొన్నటి వరకు ఫెడరల్ ఫ్రంట్ అన్న కేసీఆర్ ఇప్పుడు నేషనల్ పార్టీ అంటున్నారని విమర్శించారు. తెలంగాణలో కూడా ఒక అండర్ కరెంట్ మోడీ గాలి బలంగా వీస్తుంది కాబట్టి తండ్రి కొడుకు ఇలా కుటుంబం అంతా మోడీ పైన వరుస పెట్టి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఈ ఎన్నికలు కేసీఆర్కి సంబంధించిన ఎన్నికలు కావు, పార్లమెంట్ ఎన్నికలు. ముందు ఫెడరల్ ఫ్రంట్ అన్నాడు. ఆ ఫ్రంట్ కు సంబంధించినటువంటి టెంట్ వేయడానికి ఎక్కడ స్థలం దొరకలే. ఆయన వేసిన టెంట్ కిందకి ఎవరు రాలా, టెంట్ తీసేశాడు. ఇప్పుడు కొత్తగా నేషనల్ పార్టీ అని పెట్టుకున్నాడు, ఎందుకంటే ఎవరికి సంబంధం లేని విషయం అది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో రేపు జరిగే సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వస్తున్నారు. శంషాబాద్ క్లాసిక్ గార్డెన్ లో జరిగే సభకు భారీగా ఏర్పాట్లు చేశారు కమలనాథులు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, గతంలో చేవెళ్ల నుంచి గెలిచిన నేతలు అభివృద్ధి పట్టించుకోలేదన్నారు చేవెళ్ల బీజేపీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి. చేవెళ్ల అభివృద్ధికి చాలా వెనుకబడి ఉంది. 70 సంవత్సరాలలో ఈరోజు నగరానికి దగ్గర ఉన్న హైటెక్ సిటీని చూస్తూ ఉన్నాం. హైటెక్ సిటీ చూపెట్టి ఈరోజు దేశంలో చేవెళ్ల పార్లమెంట్ని అభివృద్ధి చేసినాం. చేవెళ్లలో హైటెక్ సిటీ ఉంది, కానీ హైటెక్ సిటీతో పాటు లోటెక్ గ్రామాలు, లోటెక్ బస్తీలు ఈరోజు చాలా ఉన్నాయి. అలాంటిది అభివృద్ధి చేయకుండా యువత ఉంది. యువతకు కనీసం చదువుకోవడానికి జూనియర్ కాలేజెస్ లేవు. రేపటితో గడువు ముగుస్తుండటంతో ప్రచారం స్పీడప్ చేస్తున్నారు బీజేపీ నేతలు. అటు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్రలో బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహించారు.